తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. రాజమండ్రిలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోవడంతో ఉక్కుపోత నుంచి నగరవాసులు ఉపశమనం పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో భారీ వర్షం కురిసింది. ఉదయం మొదలైన వర్షం క్రమంగా పెరుగుతూ వస్తోంది. తీవ్ర ఎండలు, ఉక్కుపోతతో జనం అల్లాడిపోతున్న సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం మండలాల్లో తేలికపాటి జల్లులతో వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు. పలు మండలాల్లోని గ్రామాల్లో ఉదయం నుంచి మబ్బులతో కూడిన వాతావరణం ఏర్పడింది. మరికొన్ని గ్రామాల్లో వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. బాపట్ల జిల్లా చీరాలలో భారీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి నుంచి మొదలైన వర్షం ఉదయం వరకు ఏకధాటిగా కురిసింది. భారీ వర్షానికి చీరాలలోని రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. మరోవైపు కొద్దిసేపు ఎండ, వానతో చీరాలలో వింత వాతావరణం చోటు చేసుకుంది. వర్షం రాకతో ఎండల నుంచి ఉపశమనం దొరికిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డిలో భారీ వర్షం కురిసింది. గాంధీగంజ్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. వర్షపు నీటిలో మరికొంత ధాన్యం కొట్టుకుపోయింది. దాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో మొత్తం తీరు నరేష్ సగం ట్రాక్టర్ అడ్లు మొత్తం మీరు వచ్చి చూడు గంజి నువ్వు కాదన్నా ఇప్పుడు ఏం చేస్తారు పరిస్థితి ఏంది? హలో
ఎవరు కామారెడ్డి రైతులకు 5 రోజుల నుంచి వాతావరణం జరిగింది. దేశంలోని ఈశాన్య దక్షిణ ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. అసోంలోని గౌహతిలో ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా అసోంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో అసోంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయాల్లో కూడా భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఐదు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దక్షిణ మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించిన రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. మే 25వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వార్తతో ఉపశమనం లభించనుంది.